Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఎంబీబీఎస్ చదువుతున్న కొడుకు నీట్ పరీక్షా పత్రాన్ని లీక్ చేస్తే ఆ కొడుకుని పోలీసులకు పట్టించింది ఎవరో తెలుసా? కన్న తండ్రే. 23 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది రాజస్థాన్ సికార్లో హాస్టల్ నడిపిస్తున్న ఒక కేరళకు సంబంధించిన వ్యక్తి. అక్కడ తన హాస్టల్లో విద్యార్థినులు చదువుకుంటారు. అయితే ఆ విద్యార్థినులకు పేపర్ని లీక్ చేయమంటూ కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న తన కొడుకు ఒక ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్లో షేర్ చేశాడు. అయితే ఈ తండ్రి తన కొడుకు డాక్టర్ చదువుతున్నాడు కదా, కేవలం తన హాస్టల్లో ఉండే విద్యార్థినులు పరీక్షకు చాలా బాగా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో క్వశ్చన్ బ్యాంకును పంపించాడని అనుకున్నాడు. మొదట హాస్టల్లో ఉన్న విద్యార్థినులందరికీ ఆ పేపర్ని షేర్ చేశాడు. ఆ పేపర్ ఆధారంగానే వాళ్ళని ప్రిపేర్ అవ్వమని సూచించాడు. అనుకున్నట్టుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, వెళ్ళి ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఆ హాస్టల్ విద్యార్థినులు కళ్ళు బయలుకమ్మాయి. ఎందుకంటే తమ హాస్టల్ యజమాని షేర్ చేసిన పరీక్షా పత్రమే తాము రాసే ఎగ్జామ్లో అంటే నీట్ పరీక్షా పత్రంగా వచ్చేసింది. షాకింగ్! బయాలజీలో 90 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు. ఈ విషయం పరీక్ష అయిపోగానే నేరుగా హాస్టల్కి వచ్చిన స్టూడెంట్స్ యజమానికి చెప్పారు. సార్, మీరు ఇచ్చిన ఆ క్వశ్చన్ పేపరే మేము ఇవాళ నీట్ పరీక్షలో వచ్చింది, అదే ప్రశ్నలకు సమాధానాలు రాశామని. షాక్ అయిపోయిన ఆ యజమాని ఇదేదో పేపర్ లీక్ వ్యవహారం ఉందని ముందుగా సికార్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఆ హాస్టల్ యజమానిని అవమానించి పంపించారు. దీంతో ఆ హాస్టల్ యజమాని భయపడిపోయి ఎన్ఐటీకి సమాచారం ఇచ్చాడు. ఎన్ఐటీఈ ఇతను షేర్ చేసిన హాస్టల్ యజమాని ఇచ్చిన పేపర్ను నీట్ పరీక్షా పత్రాన్ని సరిచూసుకొని అనుమానించి దీనిపైన దర్యాప్తు మొదలు పెడితే మొట్టమొదటి దోషి ఎవరు అని ఆ వ్యక్తిని అడిగితే, హాస్టల్ యజమానిని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? నా కన్న కొడుకే, అతను కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్నాడని చెప్పాడు. షాక్ అయిన ఎన్ఐటీ అధికారులు విషయాన్ని సిబిఐకి చెప్పారు. సిబిఐ అధికారులు వెళ్ళి ఆ కేరళలో ఉన్న ఆ హాస్టల్ నిర్వాహకుడి కొడుకుని అరెస్ట్ చేశారు. అతని కొడుకుని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం నీట్ పేపర్ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. నీట్ పేపర్ నాసిక్లో ఉన్న ముద్రణ అంటే ప్రెస్ నుంచే ఈ పేపర్ లీక్ అయిందని బయటపడింది. అసలు ఈ పేపర్ ఎలా లీక్ అయిందంటే, మహారాష్ట్రలోని నాసిక్లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఒకతను శుభం ఖైరనర్ అనే ఒక యువకుడు ఈ పేపర్ని బయటికి తీసుకొచ్చాడు. అక్కడ నుంచి హర్యానా గుర్గాంలో ఉన్న ఒక డాక్టర్కి పంపించాడు వాట్సాప్ ద్వారా. అది పీడిఎఫ్ ఫైల్. ఆ డాక్టర్ నుంచి నేరుగా రాజస్థాన్ జంవారాడ్గఢ్కు చెందిన మంగీలాల్, దినేష్ బిలావల్ అనే 2 వ్యక్తులు ఆ పేపర్ని కొనుగోలు చేశారు. దినేష్ బిలావల్ కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను ఈ రాజస్థాన్ సికార్లో నీట్ పరీక్ష కోసం అంటే ఎంబీబీఎస్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇదే దినేష్ బిలావర్ ఆ పేపర్ని రాజస్థాన్ సికార్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్గా పనిచేసే రాకేష్ కుమార్ మందవారియాకు చేర్చారు. రాకేష్ కుమార్ మందవారియా సికార్లో ఏదైతే నీట్ పరీక్షకి ట్రైనింగ్ ఇస్తున్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ అన్ని దగ్గరికి వెళ్ళి పేపర్ను ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఒక్కొక్క ధరకు విక్రయించాడు. మొత్తం ఈ పేపర్ దేశవ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి, దేశవ్యాప్తంగా ఈ పేపరు అందరికీ చేరడానికి కారణం ఈ రాకేష్ కుమార్కి గతంలో ఇటువంటి వ్యవహారాలు చేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న నీట్ ట్రైనింగ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ కూడా ఆ పేపర్ని చేరవేశాడు. ఆ పేపర్ని ఒక్కొక్క వాట్సాప్ షేర్కి 30,000 రూపాయలు తీసుకున్నాడు. మొత్తంగా ఈ పేపర్ ఫస్ట్ ఎక్కడైతే నాసిక్ నుంచి గురుగ్రామ్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వచ్చిందో అప్పుడు దాని వాల్యూ 30 లక్షలు. దినేష్ బిలావర్ 30 లక్షలు పెట్టి ఆ పేపర్ని కొన్నట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం దినేష్ బిలావర్ అట్లాగే మంగిలాల్ని కూడా పోలీసు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాకేష్ కుమార్ని కూడా రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రాకేష్ కుమార్కి గతంలో సికార్లో నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అయిన కేరళకు సంబంధించిన ఒక విద్యార్థి, ప్రస్తుతం అతను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ విద్యార్థితో ఉన్న పరిచయంతో రాకేష్ కుమార్ ఆ పేపర్ని ఆ ఎంబీబీఎస్ స్టూడెంట్కి పంపించాడు. ఆ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆ పేపర్ని 30,000 ఇచ్చి కొనుగోలు చేసి తన మిత్రులందరికీ షేర్ చేశాడు. ఎవరైతే నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడో ఆ మిత్రులందరికీ షేర్ చేశాడు. ఆ తర్వాత సికార్లో పీజీ హాస్టల్ నడుపుతున్న తన తండ్రికి షేర్ చేశాడు. ఇక్కడే అసలు కథ జరిగింది. కొడుకు పంపించిన పేపర్ని తండ్రి మొదటగా ఏదైతే గెస్ పేపర్ అనుకున్నాడు,
అంటే లేకపోతే తన కొడుకు డాక్టర్ చదువుతున్నాడు కాబట్టి సజెషన్స్ కోసము అక్కడున్న హాస్టల్ విద్యార్థులకి సహాయం చేయడం కోసం పంపించాడు అనుకున్నాడు. ఇక్కడ ఆ కుర్రాడు కూడా డబ్బుల కోసం ఏమీ ఆశించలేదు. తన హాస్టల్ వాల్యూ పెరుగుతుందని, తన తండ్రి హాస్టల్ వాల్యూ పెరుగుతుందని, అది సెంటిమెంట్గా మారుతుందని, తన భవిష్యత్తులో తన తండ్రికి ఇక్కడ నీట్ చదివే విద్యార్థులు చాలామంది వచ్చి తన తండ్రి నడిపించి హాస్టల్లోనే ఉంటాడనే దురుద్దేశంతో పెట్టిన పేపర్ అది. ఆ తండ్రి ఆ ఫాదర్ ఏం చేశారంటే కొడుకు పంపించిన పేపర్ని హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ ఇచ్చాడు. రేపు మే 3వ తారీఖున మీరు రాయబోయే పరీక్షలో ఇటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, మీరు చదువుకోండి అని సజెస్ట్ చేశాడు. హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ చదువుకున్నారు. అది విమెన్స్ హాస్టల్. చదువుకున్న తర్వాత ఆ అమ్మాయిలు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జామ్లో పేపర్ను చూసి షాక్ అయిపోయారు. ఏదైతే హాస్టల్ యజమాని షేర్ చేశాడో అవే ప్రశ్నలు ఎగ్జామ్లో కూడా రావడంతో షాక్ అయిపోయి వచ్చి యజమానికి సమాచారం ఇస్తే యజమాని నీతిమంతుడు కాబట్టి వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎందుకంటే నీట్ అనేది ఒక రాష్ట్రానికో 2 రాష్ట్రాలకో సంబంధించినది కాదు. భారతదేశ వ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నీట్ పరీక్ష. ఈ 23 లక్షల మంది రాసిన ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే డాక్టర్లుగా ముందుకొస్తారు, వాళ్ళకే డాక్టర్లుగా సీట్లు దొరుకుతాయి. కానీ ఈ పేపర్ లీక్ వల్ల అనామకులు, అక్షరం ముక్కరాని వాళ్ళు కూడా డాక్టర్లు అయ్యే ప్రమాదం ఉంది. ఇది సమాజానికి నష్టమని భావించిన ఆ వ్యక్తి వెంటనే సికార్లో ఉన్న, రాజస్థాన్ సికార్ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు మొదట. ఎందుకంటే ఇతనిపై ఈ పేపర్ లీక్ అయిందనే అంశాన్ని చెప్పడం అంత ఈజీ కాదు, నమ్మించడం కూడా కష్టమే. దీంతో ఆయన ఎన్ఐటి దగ్గరికి వెళ్ళి ఎన్ఐటికి ఫిర్యాదు చేశాడు. ఎన్ఐటి వెంటనే వాళ్ళు నీట్ పరీక్షకు సెలెక్ట్ చేసిన పేపర్ని, అట్లాగే ఈ గెస్ పేపర్ ఏదైతే ఉందో, ఈ అంతకుముందే లీక్ అయినట్టుగా భావిస్తున్న గెస్ పేపర్ని మ్యాచ్ చేసి చూస్తే ఈజీగా అన్ని ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయి. బయాలజీలో 90 ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయి, కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయి. ఆటోమేటిక్గా నీట్ రూల్స్ ప్రకారం 2 ప్రశ్నలు, ఒక్క ప్రశ్న మ్యాచ్ అయినా ఖచ్చితంగా పరీక్షను రద్దు చేయాల్సిందే. సో ఏకంగా 135 ప్రశ్నలు మ్యాచ్ అవ్వడంతో షాక్ తిన్న ఎన్ఐటి వెంటనే పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ లీకేజీలో ఒక విషయాన్ని గమనించాలి. ఈ మొత్తం వ్యవహారంలో కొడుకుకు తెలుసు ఇది లీక్ అయిన ప్రశ్నాపత్రం అని. కొడుకు ఏదో కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న ఎవరైతే ఆ కుర్రాడు ఉన్నాడో అతనికి తెలుసు ఇది లీక్ అయిన పేపర్ అని. ఎందుకంటే అతనికి పంపించింది రాకేష్ కుమార్ అనే ఒక బ్రోకర్. అతను ఎంబీబీఎస్ కౌన్సిలర్గా లేకపోతే ఏజెంట్గా ప్రమోట్ చేసుకుంటున్నాడు, కానీ అతను ఒక బ్రోకర్. ఎందుకంటే రాజస్థాన్ సికార్లో, కోటాలో మాదిరిగానే సికార్లో కూడా విద్యా సంస్థలు పెరిగిపోయాయి, కోచింగ్ సెంటర్లు పెరిగిపోయాయి. సో రాకేష్ కుమార్కి ఆ సికార్ ఏరియాలో ఉన్న అన్ని పరీక్ష ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లు అన్నిటితో సంబంధాలు ఉన్నాయి. ఈ రాకేష్ కుమార్ ఆ పేపర్ని దినేష్ బిలావల్ నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఈ పరీక్ష కేంద్రాలన్నిటికీ అమ్మేశాడు. దీంతో ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న డాక్టర్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాకేష్ కుమార్ని అరెస్ట్ చేశారు. రాకేష్ కుమార్ నుంచి దినేష్ బిలావల్ ఎవరైతే ఉన్నాడో ఈ పేపర్ని కొనుగోలు చేసిన వ్యక్తి మంగీలాల్, అట్లాగే దినేష్ బిలావల్ ఉన్నారో రాజస్థాన్ జంబారాంగఢ్కి చెందిన వ్యక్తులను ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నేరుగా గురుగ్రామ్ వెళ్ళారు. గురుగ్రామ్లో ఎవరైతే పేపర్ లీక్ని కొనుగోలు చేశాడో వీళ్ళకి 30 లక్షలకు అమ్మాడు, దినేష్ బిలావల్ బ్యాచ్కి 30 లక్షలకు అమ్మారు. ఆ డాక్టర్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి మెల్లిగా కథ మహారాష్ట్రలోని నాసిక్ వచ్చింది. నాసిక్లో ఎక్కడైతే నీట్ పరీక్షా పత్రాన్ని ప్రింట్ చేస్తారో ఆ పరీక్షా పత్రాన్ని ప్రింట్ చేసే కేంద్రం నుంచే ఈ పేపర్ని లీక్ చేసినట్టుగా విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ శుభం కైరన్నర్ అనే వ్యక్తి, కుర్రాడు, అతని ఫోటోలు మీరు చూస్తున్న స్క్రీన్ పైన, ఇతనే ఆ పేపర్ని బయటకు తీసుకొచ్చి ఆ ప్రశ్నలన్నింటినీ 135 ప్రశ్నలు రాబోతున్నాయని చెప్పి ఆ 135 ప్రశ్నల్ని బయటకు తీసుకొచ్చి ఒక ప్రింట్ పేపర్ పీడిఎఫ్ కింద మార్చి వాటిని గురుగ్రామ్లోని డాక్టర్కి పంపించినట్టుగా తెలియదు. మొత్తానికి ఇప్పటికీ శుభంని, అట్లాగే రాకేష్ కుమార్ని, అట్లాగే మంగీలాల్, అట్లాగే దినేష్ బిలావల్ని, ఆ డాక్టర్తో పాటు మొత్తం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన 16 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ పరీక్ష విఫలమవ్వడానికి, ఎందుకంటే ఇక్కడ ఊహించని విధంగా ఈ అరెస్టులు జరుగుతున్నప్పటికీ ఇక్కడ సిబిఐ విచారణ కొనసాగుతోంది. పేపర్ లీక్ పైన అరెస్టులు జరుగుతున్నాయి. నీట్ పరీక్ష రద్దయిన తర్వాత కొత్త పరీక్షకి అక్కడ తేదీని ప్రకటించే ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా ఊహించని విధంగా ఈ పేపర్ లీక్ రాజకీయంగా మారిపోయింది, రాజకీయ రంగును పులుముకుంది. కారణం ఏంటంటే దీనికి ఒక కారణం ఉంది. రాజస్థాన్లో ఎవడైతే
30 లక్షల రూపాయలకి గురుగ్రామ్ వెళ్ళి డాక్టర్ దగ్గర పేపర్ని ఈ నీట్ గెస్ట్ పేపర్ని కొనుగోలు చేశాడో దినేష్ బిలావర్ అతను ఎవరో కాదు, రాజస్థాన్లో కీలకమైన బీజేపీ నాయకుడు. అతనికి బీజేపీ పార్టీకి సంబంధాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా రాజస్థాన్లో ఉన్న చాలామందికి తెలుసు, పోలీసులు కూడా చెప్తున్నారు. అతని ఫోటోలు ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. సో ఈ పరీక్షా పత్రం లీకేజీకి కారణం బీజేపీ అంటూ ఇటు ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా నీట్ పరీక్ష రద్దుతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ పరీక్ష రాసిన విద్యార్థులైతే తీవ్రమైన ఆందోళనలో పడ్డారు. నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యి మరొకసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి రావడంతో తీవ్రమైన ఆవేదనలో మునిగిపోయారు. ఏది ఏమైనా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఎందుకంటే ఈ దినేష్ బిలావల్ అనే వారి కుటుంబం పైన కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీలో గతంలో చాలామంది ఎంబీబీఎస్ని సులభంగా పాస్ అయ్యారట, నీట్లో ఈజీగా ర్యాంకులు కొట్టారు. నీట్ ఇప్పుడు వాళ్ళంతా ఎంబీబీఎస్ డాక్టర్లుగా చదువుతున్నారు, కొందరైతే ప్రాక్టీస్ కూడా చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తంగా మంగీలాల్ దినేష్ బిలావల్ చేసిన స్కామ్కి దేశం మొత్తం అట్టుడికిపోయింది. మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొని బీజేపీ మెడకు చుట్టుకుంటుంది. మీరేమనుకుంటున్నారు? నీట్ పేపర్ లీక్ వెనుక ఖచ్చితంగా అధికార పార్టీ హస్తం ఉందనుకుంటున్నారా? పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకున్నారా అనిపిస్తోందా? అంతేకాదు గతంలో కూడా ఇలాంటి పేపర్లు లీక్ అయినట్టుగా ఎవరైతే ఈ మంగీలాల్ దినేష్ బిలావల్ ఫ్యామిలీని చూస్తే అర్థమవుతుంది. గతంలో కూడా వీళ్ళు పేపర్లు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రతిసారి నీట్ పరీక్షా పత్రం లీక్ అవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. నిజంగానే ఆ ఆరోపణలు నిజమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.